సో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పుష్ప 2 మూవీ చూసినట్లయితే ఈ వీడియో అయితే చూడండి. చూడనట్లయితే ఈ వీడియో అయితే చూడకండి భయ్య. ఎందుకంటే పుష్ప పార్ట్ 3 స్టోరీ గురించి అయితే చెప్పబోతున్నాను. పుష్ప పార్ట్ 3 నా ఎక్స్పెక్టెడ్ స్టోరీ అయితే చెప్పబోతున్నాను. ఎవరైనా సరే పార్ట్ 2 చూడనలో ఉంటే ఈ వీడియో అయితే చూడకండి. ఎందుకంటే పార్ట్ 2 నుంచి చాలా విషయాలు అయితే చెప్పబోతున్నాను. మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత పుష్ప 2 మూవీ కానీ మీరు వెళ్ళారు అనుకో, నన్ను అయితే తిట్టుకుంటారు భయ్య థియేటర్ లో. ఏంద్రా బాబు వీడియో అన్ని చెప్పేశాడు కదరా అనుకుంటారు. ఇప్పుడైతే పుష్ప 3 మూవీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం భయ్య. అసలు పుష్ప 3 ఎలా ఉండబోతుంది, అసలు మీరు ఇంకోటి గమనించారా? పుష్ప పార్ట్ 2 లో అయితే మనకి పుష్ప 2 నుంచి మనకి ట్రైలర్ అయితే వచ్చింది కదా. ఆ ట్రైలర్ లో చాలా సీన్స్ అయితే మనకి మిస్ అయ్యాయి భయ్య మూవీలో. ఆ సీన్స్ అన్ని కూడా మనకి పార్ట్ 3 లో అయితే రాబోతున్నాయి. అసలు మిస్ అయిన సీన్స్ ఏంటి, ఆ సీన్స్ అయితే మీకు ఒక్కొక్కటిగా చెప్తాను భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రైలర్ లో అయితే జపాన్ సీన్ అయితే మనకి ఒకటి పెట్టారు భయ్య. ఒక ముసలాతంతో పుష్ప అయితే ఒక నోటు పట్టుకుని డీలింగ్ అయితే చేస్తుంటాడు. ఆ ముక్క అయితే జపానీ హవాలా నోటు ముక్క భయ్య. ఆ నోటు పట్టుకుని పుష్ప డబ్బుల కోసం అయితే జపాన్ అయితే వచ్చాడు. అయితే ఈ సీన్ అయితే పుష్ప 2 మూవీలో ఎక్కడా లేదు భయ్య. ఈ సీన్ అయితే మిస్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ ఇలాంటి జపనీస్ హవాలా నోటు ముక్క మనకి పార్ట్ 2 అల్లు అర్జున్ గారి ఎంట్రన్స్ ఫైట్ సీన్ లో అయితే కింద అయితే పడుతుంది భయ్య. అసలు మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో కానీ పుష్ప పార్ట్ 1 కూడా జపాన్ సీన్ తోనే స్టార్ట్ అవుతుంది. పార్ట్ 2 కూడా జపాన్ ఫైట్ సీన్ తోనే స్టార్ట్ అవుతుంది మూవీ. అలాగే జపాన్ లో ఫుల్ ఫైట్ అయితే అవుతుంది. ఆ ఫైట్ సీన్ లో మనకి హవాలా నోటు ముక్క అయితే పడుతుంది. అసలు ఇదే ముక్క లేకుంటే అది వేరే ముక్క తెలియట్లేదు. అక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే పుష్పరాజు అయితే ఫైట్ చేస్తుండగా సముద్రంలో అయితే పడిపోతాడు. సముద్రంలో పడిపోయిన తర్వాత ఆ ఫైట్ అయితే అక్కడితో ఎండ్ అయితే అయిపోతుంది. మళ్ళీ ఒక్కసారి మూవీ మొత్తం చిత్తూరుకి అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఒక్కసారి అయితే నిద్రలో నుంచి అల్లు అర్జున్ గారు అయితే లెగిస్తారు. ఇది కళ అని చూపిస్తారు భయ్య మనకైతే. నాకు తెలిసి పుష్ప పార్ట్ 3 కూడా జపాన్ సీన్ తోనే స్టార్ట్ అవ్వచ్చు. మళ్ళీ ఈ సీన్ అయితే ఒకటి గమనించారా, ఒక ఇనుము మీద అయితే అల్లు అర్జున్ గారు అయితే నించున్నారనమాట. ఇది కూడా సేమ్ సముద్రం సీనే. పార్ట్ 2 లో ఎంట్రన్స్ ఫైట్ సీన్ లో వేసుకునే డ్రెస్ భయ్య. ఇదైతే మాత్రం సేమ్ కోటు సేమ్ లింగి పంచి అయితే ఉంది. ఇంకో విషయం ఏంటంటే లోపల బనీన్ అయితే ఉంది, చిరిగిపోయి ఉంది. అక్కడ మీరు గమనించారా, సేమ్ గొడ్లి సేమ్ షూస్ సేమ్ లుక్ భయ్య. ఇదే లుక్ తో మనకి పార్ట్ 2 లో అయితే ఫైట్ చేశారు. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అన్న టీ షర్ట్ అయితే ఒకటి మిస్ అయింది అన్న. టీ షర్ట్ అయితే ఇది కాదు, ఓన్లీ బనీనే ఉంది. ఇక్కడ టీ షర్ట్ తో మనకి ఫైట్ చేశారు కదా పార్ట్ 2 లో అనుకోవచ్చు. ఆ టీ షర్ట్ కూడా సేమ్ టీ షర్ట్. పార్ట్ 1 లో కూడా అదే టీ షర్ట్ తో ఎంట్రన్స్ అయితే ఇచ్చాడు. పుష్ప పార్ట్ 2 లో కూడా సేమ్ టీ షర్ట్ తో ఎంట్రన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నాకు తెలిసి నేను అనుకునేది ఏమిటంటే పుష్పరాజు అయితే మనకి సముద్రంలో పడిపోతాడు కదా. సముద్రంలో పడిపోయినప్పుడు ఆ టీ షర్ట్ అయితే ఇనుముకో ఈ రాడ్కో దేనికో తగిలిపోయి ఆ టీ షర్ట్ అయితే పోయి ఉంటది. ఓన్లీ కోటు నెక్ బన్నీతో మనకి ఎంట్రన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సముద్రం నుంచి బయటకు అయితే వచ్చాడు. నేను అనుకునేది ఏమిటంటే ఈ సీన్ అయితే నాకు తెలిసి పార్ట్ 2 లో సీన్ అనమాట. ఈ స్టోరీ ఎక్కువ లెంత్ అయిపోవడం వల్ల ఈ ఫైట్ సీన్ అయితే సగం అయితే కట్ చేశారు అనుకుంటున్నాను నేనైతే. ఫస్ట్ ఫైట్ సీన్ లో సగం ఫైట్ సీన్ అయితే కట్ చేశారు భయ్య. సగం ఫైట్ సీన్ కట్ చేసి మనకి సగం ఫైట్ పెట్టి డైరెక్టర్ మనకి చిత్తూరు లాంగ్వేజ్ కి అయితే మూవీ అయితే తీసుకెళ్లిపోయాడు. ఎందుకంటే మూవీ అయితే ఇప్పటికే 3 గంటల 22 నిమిషాలు అయితే ఉండడం అయితే జరిగింది భయ్య. అందువల్ల ఈ సీన్ అయితే భారీ లెంత్ అయితే అయిపోతుందని ఈ సగం ఫైట్ సీన్ అయితే కట్ చేసి ఉంటారు భయ్య సుకుమార్ గారు అయితే. ఈ సీన్ గురించి అయితే నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాను. ఈ సీన్ అయితే పుష్ప 2 తో ఎండ్ అయితే అయిపోతుంది. పుష్ప 3 లో అయితే ఉండదు. ఇంకా పుష్ప 3 లో ఉంటుందా లేదనేది ఇంకా సుకుమార్ గారికి తెలియాలా. నెక్స్ట్ ఈ సెకండ్ సీన్ భయ్య, జాలీ రెడ్ అయితే పుష్పరాజు మీద డైరెక్టర్ గన్ అయితే పెట్టాడు. ఈ సీన్ అయితే మనకి పుష్ప 2 లో అయితే ఎక్కడ చూపిలేదు. ఈ సీన్ అయితే కన్ఫర్మ్ పుష్ప 3 లో అయితే ఉండబోతుంది. నాకు తెలిసి పుష్పరాజు అయితే జాలిరెడ్డి దగ్గరికి వెళ్లి ఏదో గొడవ పడుతుంటాడు భయ్య. గొడవ పడి కెలుక్కుంటాడు అనమాట. డైరెక్టర్ జాలిరెడ్డి అయితే పుష్పరాజు మీద గెన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. జాలిరెడ్డి అయితే మనకి పుష్ప 2 క్లైమాక్స్ లో అయితే మనకి కనిపిస్తాడు భయ్య. ఓన్లీ చిన్న బిట్టులో కనిపిస్తాడు అనమాట. ఇప్పుడైతే పుష్ప 3 అసలు కథ విషయానికి వద్దాం. అసలు పుష్పరాజు అయితే చనిపోయాడా లేదా, అసలు బాంబు పేల్చింది ఎవరు, ఇవన్నీ నేనైతే మీకు క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమాక్స్ లో మనకి పుష్పరాజు అయితే వాళ్ళ ఫ్యామిలీతో కలిసిమెలిసి హ్యాపీగా ఉంటాడు భయ్య. అలాంటప్పుడు ఒకడు వచ్చి బాంబు పెట్టి ఫ్యామిలీ మొత్తాన్ని అయితే లేపేస్తాడు భయ్య. అయితే చచ్చిపోయారో లేదనేది అది సెకండరీ. అంత మంచిగా పుష్పరాజు అయితే ఫ్యామిలీ గురించి అయితే కష్టపడి నాకు ఇంటి పేరు లేదు, ఫైనల్ గా ఇంటి పేరు వచ్చింది, అలాంటప్పుడు చంపాడు అంటే వాడైతే తెలుసున్న శత్రువే భయ్య. ఎందుకంటే అంత పగ అయితే ఎవరికీ ఉండదు. వాడు తెలియనోడైతే అంత కసిగా అలాంటప్పుడు ఎందుకు చంపుతాడు చెప్పండి. వాడైతే కన్ఫర్మ్ అయితే ఫాయద్ ఫాజిలే భయ్య. నేను అనుకునేది ఏమిటంటే 100 కి 90% అయితే ఫాయద్ ఫాజిలే భయ్య. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఫాయద్ ఫాజిల్ అయితే ఆల్రెడీ మనకి అగ్గిమంటల్లో ఉండి చనిపోయాడు కదా భయ్య అనుకోవచ్చు. కాకపోతే ఫాయద్ ఫాజిల్ అయితే చనిపోడు భయ్య, మళ్ళీ తిరిగి వస్తాడు అనమాట. మనకి సుకుమార్ గారు అయితే ఎక్కడ ఫాయద్ ఫాజిల్ చనిపోయినట్టు, అతనికి మంటలు తగిడి పేలిపోయినట్టు అయితే మనకి ఎక్కడ చూపలేదు. నార్మల్ గా బిల్డింగ్ అయితే పేలిపోయింది అనమాట. నేను అనుకునేది ఏమిటంటే శిఖావత్ సార్ అయితే చనిపోడు భయ్య. ఎందుకంటే చనిపోవాలని డిసైడ్ అయితే అయిపోయాడు. కాకపోతే పుష్పరాజుని చంపాలి ఎలాగైనా సరే, ఆ పగతోనైనా బయటకైతే వస్తారు భయ్య. బిల్డింగ్ ఇంకొక 1 minute లో పేలిపోద్ది అనే టైంలో ఫాయద్ ఫాజిల్ అయితే బయటకైతే వచ్చేస్తాడు భయ్య. ఎందుకంటే పుష్పరాజుని అయితే చంపాలి కదా. మళ్ళీ ఇంకో విషయానికి వస్తే పుష్పాన్ని చంపినప్పుడు కూడా మీరు గమనించారో లేదు కానీ ఆ బాంబు పేల్చినప్పుడు అయితే
చెయ్యి మొత్తం కాలిపోయి అయితే ఉంది భయ్య. బాంబు పేల్చేది అయితే కన్ఫర్మ్ బాన్వర్ సింగ్ షెకావతే భయ్య. అయితే ఒక రూమర్ అయితే బాగా స్ప్రెడ్ అయితే అవుతుంది భయ్య. అసలు విషయానికి వస్తే విజయ్ దేవరకొండ అయితే పుష్ప 3లో మెయిన్ విలన్ గా ఉండబోతున్నాడు అని రూమర్ అయితే చాలా బాగా స్ప్రెడ్ అయితే అవుతుంది భయ్య. యాక్చువల్లీ ఇది రూమర్ అయితే కాదు, మనం కూడా నమ్మొచ్చు. ఎందుకంటే విజయ్ దేవరకొండ అయితే 2022లోనే పుష్ప పార్ట్ 3 వరకు టైటిల్ అయితే మనకి థియేటర్ లో పెట్టడం అయితే జరిగింది. 2022లోనే పుష్ప పార్ట్ 3 కూడా ఉండబోతుంది. పార్ట్ 3 టైటిల్ కూడా పెట్టేశాడు భయ్య, ది ర్యాంపేజ్ అని. యాక్చువల్లీ ఈ పోస్ట్ ఎప్పుడు చేశాడంటే సుకుమార్ బర్త్డే రోజు అయితే చేయడం అయితే జరిగింది భయ్య. ఈ పుష్ప పార్ట్ 3 వరకు కూడా టైటిల్ అయితే పెట్టేశాడు భయ్య. 2021 ది రైజ్ అని, 2022 ది రూల్ అని, 2023 ది ర్యాంపేజ్ అని పెట్టడం అయితే జరిగింది భయ్య. ఒకవేళ గానీ ఈ న్యూస్ కన్ఫర్మ్ అయ్యి విజయ్ దేవరకొండ గానీ పుష్ప 3లో ఉంటే స్టోరీ అయితే ఎలా ఉండబోతుంది ఇప్పుడైతే మీకు చెప్తాను. ఇప్పుడు అసలు విషయానికి వస్తే పుష్ప పార్ట్ 2లో క్లైమాక్స్ లో పుష్ప ఫ్యామిలీ మొత్తానికి బాంబు పెట్టి షెకావత్ సార్ అయితే పేల్ చేస్తాడు కదా భయ్య. అసలు విషయానికి వస్తే పుష్ప బాంబు బటన్ అయితే షెకావత్ అయితే నొక్కుతాడు. ఇది మాత్రం 100% అయితే షెకావత్ నొక్కుతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే పుష్ప అయితే ఒక పెళ్లికి అయితే వెళ్తాడు కదా, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కి అయితే వెళ్తాడు. పుష్ప మ్యారేజ్ లోకి వెళ్లి అక్కడ బాంబు పెట్టినోడు అసలు ఎవడు? పుష్ప ప్లేస్ లోకి వెళ్లి బాంబు పెట్టి అంత ధైర్యంగా తిరిగి వచ్చినోడు ఎవడు? వాడెవడో గానీ చాలా గ్రేట్ అబ్బా. ఆ బాంబు పెట్టినోడు ఎవడో తెలిస్తే మీ మైండ్ అయితే పోతుంది భయ్య. ఎందుకంటే పుష్ప ప్లేస్ లోకి వెళ్లి బాంబు పెట్టి మళ్ళీ తిరిగి వచ్చి వాడు ఉన్నాడంటే చాలా గ్రేటే కదా. ఎందుకంటే పుష్ప చుట్టూ ఉన్న ప్రతి ఒక్కడు కూడా స్మగ్లర్ పక్కన పెడితే ఇంకో విషయానికి వస్తే పుష్ప వాళ్ళ ఇంటికి వాళ్ళ అన్నయ్య చూస్తేనే కేసు అయితే చెక్ చేసి లోపలికైతే పంపిస్తాడు. అలాంటిది ఒకడు వెళ్లి బాంబు పెట్టి సింపుల్ గా తిరిగి వచ్చేసాడంటే వాడి గ్రేట్ కదా. వాడు ఎవడో కాదు భయ్య, వాడే విజయ్ దేవరకొండ అన్నమాట. విజయ్ దేవరకొండ అయితే సింపుల్ గా బాంబు పెట్టి కూల్ గా బయటకు అయితే వచ్చేస్తాడు భయ్య. అసలు విజయ్ దేవరకొండ ఎవల తాలూకా, అసలు ఎందుకు బాంబు పెట్టాడని మీ డౌట్ కదా. విజయ్ దేవరకొండ అయితే షెకావత్ సార్ అయితే ఉన్నాడు కదా, ఆ షెకావత్ సార్ వాళ్ళ తమ్ముడు భయ్య. అసలు షెకావత్ కి అసలు తమ్ముడు అన్న ఉన్నాడా లేదనేది నువ్వెలా చెప్తున్నారా, నీకెలా తెలుసు అనుకోవచ్చు. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసి నేనైతే చెప్తున్నాను భయ్య. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏమిటంటే విజయ్ దేవరకొండ కూడా ఒక పోలీసే భయ్య. అన్న తమ్ముడు కలిపి పుష్పని అయితే వేసేస్తారు భయ్య ఫైనల్ గా. అయితే పుష్ప ఫ్యామిలీ మొత్తానికి అయితే బాంబు పెట్టి అయితే చంపేస్తారు భయ్య. విజయ్ దేవరకొండ షెకావత్ అయితే వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఫ్యామిలీని అయితే పూర్తిగా అంతమైతే చేసేస్తారు భయ్య. అయితే పుష్ప ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి వీళ్ళిద్దరు అయితే జగత్ బాబు అయితే ఉన్నారు కదా, జగత్ బాబు నెక్స్ట్ మంగళం సీను, దాక్షాయిని, నెక్స్ట్ జాలిరెడ్డి, వీళ్ళంతా ఒక టీం అనమాట. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్లి పుష్పని అయితే చంపేశామని జగత్ బాబుతో చెప్తున్నామట. జగత్ బాబుతో చెప్పిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. విషయం తెలిసిన వెంటనే జగత్ బాబు, మంగళం సీను, దాక్షాయిని, జాలిరెడ్డి వీళ్ళైతే ఎగిరి గెంతేస్తారనమాట. అయితే పుష్ప ఫ్యామిలీ అయితే మొత్తం చనిపోయారు కదా, ఆ పుష్ప ఫ్యామిలీ ఎవరెవరు చనిపోయారో అసలు ఎవరైనా బతికున్నారా లేదా అనేసి వీళ్ళు మొత్తం అయితే అక్కడికైతే వెళ్తారు భయ్య, చూడడానికి, చూసి ఆనందించడానికి. అక్కడికి ఎందుకంటే వెళ్తారో వీళ్ళకి ఒక భయం అనమాట. ఎందుకంటే పుష్పరాజు గాని కొన ఊపిరితో అయినా సరే బతికుంటే వీళ్ళందరినీ కూడా చంపేస్తారని ఆ భయంతో అక్కడికైతే వెళ్తారు. మెయిన్లీ పుష్ప బాడీ గురించి అయితే పెచ్చగా వెతుకుతారు భయ్య. పుష్ప బతుకుంటే మాత్రం అక్కడ చంపేద్దామని వీళ్ళైతే వెళ్తారు భయ్య. అయితే అక్కడ వీళ్ళకైతే పుష్ప ఫ్యామిలీ బాడీలు మొత్తం అయితే దొరుకుతాయి, కానీ పుష్ప దున్ను నెక్స్ట్ శ్రీవల్లి బాడీ అయితే వీళ్ళిద్దరు బాడీ అయితే మిస్ అయితే అవుతుంది అనమాట. వాళ్ళిద్దరు కూడా బతికే ఉంటారు భయ్య. గాయాలతో వాళ్ళైతే అడవుల్లోకి అయితే పారిపోతారు అనమాట. పుష్ప ఉన్ను శ్రీవల్లి అయితే వాళ్ళిద్దరు అడవుల్లోకి అయితే పారిపోయి అక్కడైతే బతుకుతారు భయ్య. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అరే బాబు అంత పెద్ద బాంబు పేలితే పుష్ప ఉన్ను శ్రీవల్లి ఎలారా తప్పించుకున్నారో అనుకోవచ్చు. కాకపోతే అది సినిమా భయ్య, ఎలా అయినా తప్పించుకుంటారు. ఇంకో విషయానికి వస్తే పుష్పరాజ్ అసలే వైల్డ్ ఫైర్ అనమాట. వైల్డ్ ఫైర్ కి ఈ ఫైర్ కి ఏం తేడా ఉంటుంది చెప్పండి? పుష్పరాజుకి అయితే ఈ ఫైర్ అయితే అసలు ఏమీ కాదు. ఏదేమైనా సరే పుష్పరాజ్ అయితే కొద్దిగా ఇంటెలిజెంట్ కదా భయ్య. ఇంటెలిజెంట్ గా ఆలోచించి వీళ్ళిద్దరు అయితే తప్పించుకుంటారు భయ్య. మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని రక్షించాలనుకుంటాడు, కాకపోతే అవదనమాట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోతారు, వీళ్ళిద్దరు అయితే బతుకుతారు. అయితే వీళ్ళేమనుకుంటారంటే వీళ్ళైతే చనిపోయి ఉంటారు అనుకుని వీళ్ళైతే డిసైడ్ అయితే అయిపోయి హ్యాపీగా ఈ నెక్స్ట్ ఈ సిండికేట్ మొత్తం సునీల్ చేతిలోకి అయితే వెళ్ళిపోతుంది. వీళ్ళ మటుకు వీళ్ళు స్మగ్లింగ్ చేసుకుని వీళ్ళ మటుకు వీళ్ళు డబ్బులు అయితే సంపాదించుకుంటారు భయ్య, హ్యాపీగా ఉంటారు ఫైనల్ గా. అయితే పుష్ప మిస్ అయ్యాడని మనకి అప్పట్లో ఒక వీడియో అయితే రిలీజ్ అయితే చేశారు కదా భయ్య, దాదాపు 3 నిమిషాల వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో ఇక్కడికైతే రాబోతుంది భయ్య. పార్ట్ 3 స్టోరీ అయితే సుకుమార్ గారు అయితే మనకి పార్ట్ 2 లో మనకి ఉన్నట్టు సుకుమార్ గారు అయితే అప్పట్లో ఆ వీడియో అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది భయ్య. సుకుమార్ గారు అయితే మాస్టర్ మైండ్ భయ్య. పుష్ప అయితే తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపులోని ఎలా చంపాలని తన ప్లాన్ లో తనైతే ఉంటాడనమాట. అప్పట్లో ఈ అడవిలో ఈ పులులు నెక్స్ట్ ఎలుగుబంట్లు ఇలాంటివి అయితే ఉంటాయి కదా, జంతువుల కోసం అయితే సీసీ కెమెరాలు అయితే పెట్టేవారు భయ్య. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో పుష్పరాజ్ అయితే ఎంట్రన్స్ అయితే ఇస్తాడనమాట. ఆ 3 నిమిషాల వీడియోలో మనకి మాస్ డైలాగ్ అయితే ఒకటి ఉంటుంది కదా, ఆ పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చిండు అని ఆ డైలాగ్ అయితే ఇప్పుడైతే పడుతుంది భయ్య. ఆ సడన్ గా పుష్పరాజ్ అయితే సీసీటీవీ ఫుటేజ్ లో ఒక రోజు అయితే ఎంట్రన్స్ అయితే ఇస్తాడు భయ్య. ఈ జగత్ బాబు టీమ్ తో ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కొక్కడైతే మిస్ అయితే అవుతుంటాడు అనమాట. ఆ ఫుటేజ్ లో ఎంట్రన్స్ ఇచ్చిన కూడా ఒక్కొక్కడు మిస్ అవుతుంటాడు, వాళ్ళందరినీ చంపేస్తుంటాడు అనమాట పుష్పరాజు.
అడవిలో ఒంటొండికి ఒకరిని వేసుకొని వస్తుంటాడు భయ్య. ఇంటర్వెల్ టైంకి అయితే పాత అయితే చంపేస్తాడు. అయితే ఇంటర్వెల్ టైంకి అయితే శ్రీవల్లి కూడా చనిపోతుంది భయ్య. శ్రీవల్లి కడుపులో అయితే చిన్న పుష్పరాజు అయితే ఉన్నాడు కదా, పుష్పరాజుని కనేసి శ్రీవల్లి అయితే చనిపోతుంది భయ్య. అప్పుడైతే పుష్ప అయితే సిటీలోకి అయితే ఎంట్రన్స్ అయితే ఇస్తాడు భయ్య. ఇంకా చిన్న పుష్పాన్ని పట్టుకుని పుష్పరాజు అయితే సిండికేట్ లోకి అయితే ఎంట్రన్స్ అయితే ఇస్తాడు భయ్య. ఇచ్చి ఇవ్వగానే మంగళం సీన్ అయితే చంపేస్తాడు. అలాగే దాక్షాయిని కూడా చంపేస్తాడు భయ్య. మొత్తానికి మెయిన్ విలన్లు అయితే జాలిరెడ్డి ఉన్ను, నెక్స్ట్ జగత్ బాబు, నెక్స్ట్ విజయ్ దేవరకొండ అయితే మనకి ఇంటర్వెల్ తర్వాత అయితే ఉంటారు భయ్య. సుకుమార్ గారు అయితే పుష్ప 3తో మూవీ ఎండ్ చేయాలి అనుకుంటే విజయ్ దేవరకొండ, జగత్ బాబు, జాలిరెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా వేసేస్తాడు భయ్య. లేదు పార్ట్ 4 కూడా చేయాలి అనుకుంటే పుష్ప 3 క్లైమాక్స్ లో అయితే జగత్ బాబుని నెక్స్ట్ జాలిరెడ్డిని వేసేసి ఓన్లీ ఒక విజయ్ దేవరకొండకి అయితే పుష్ప 4 కి అయితే మెయిన్ విలన్ గా ఉంచబోతున్నాడు భయ్య. అది కూడా పుష్ప 4 తీయాలి అనుకుంటే ఇలా చేస్తారు భయ్య. లేదంటే విజయ్ దేవరకొండను కూడా క్లైమాక్స్ లో అయితే వేసడం అయితే జరుగుతుంది భయ్య పుష్ప 3లో. అయితే ఒకవేళ గాని పుష్ప 3 గాని చాలా తొందరగా చేసిస్తే బెస్ట్ భయ్య. ఎందుకంటే పుష్ప 3 స్టోరీ అయితే మామూలుగా ఉండదు భయ్య. నేనేదో నార్మల్ గా చెప్పాను, నాకైతే అసలు ఏం తెలియదు. పుష్ప పార్ట్ 3 ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది భయ్య. ఎందుకంటే ఇంటర్వెల్ బ్యాంగ్ లో మనకి శ్రీవల్లి అయితే చనిపోతుంది, అది ఒక ఫుల్ ఎమోషనల్. అలాగే పాదఫాజల్ని చంపేస్తున్నాడు, మంగళవసీని చంపేస్తున్నాడు, దాక్షాయిని చంపేస్తున్నాడు, ఇంకా చాలా మంది విలసన్ అయితే వేసేస్తున్నాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాత్రం మామూలుగా ఉండదు భయ్య. అలాగే క్లైమాక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఎందుకంటే పార్ట్ 4 కి అయితే పుష్పరాజ్ అయితే చచ్చిపోతాడు భయ్య. ఎందుకంటే పుష్పరాజ్ అయితే కన్ఫర్మ్ పార్ట్ 4 కి అయితే ఉండడు. ఎందుకంటే పార్ట్ 3 లో విజయ్ దేవరకొండ అయితే చంపేస్తాడు. లేదంటే విజయ్ దేవరకొండ పుష్పరాజ్ చేతులు చనిపోవచ్చు. ఇక విజయ్ దేవరకొండ పుష్ప చేతిలో చనిపోయాడు అంటే ఇంకా పుష్ప సిరీస్ కి అదే ఎండ్ కార్డ్ అయితే పడిపోతుంది. లేదు విజయ్ దేవరకొండ చనిపోకుండా పుష్పరాజ్ చనిపోయాడు అంటే పుష్ప పార్ట్ 4 కూడా ఉండబోతుంది. పుష్ప చనిపోతే పుష్ప పార్ట్ 4 ఎలా తీస్తారా అనుకోవచ్చు. కాకపోతే పుష్పరాజు వాళ్ళ కొడుకు అయితే ఉంటాడు కదా చిన్న పుష్ప, ఆ పుష్పను విజయ్ దేవరకొండ పార్ట్ 4 లో అయితే తండుకుంటారు భయ్య. ఇంకా పుష్ప పార్ట్ 4 అయితే పుష్ప వాళ్ళ చిన్న కొడుకు నెక్స్ట్ విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరి మధ్యన రివెంజ్ స్టోరీ అయితే సుకుమార్ గారు అయితే ఇంకా తీయాలన్నమాట. మీకు ఇంకో సీన్ అయితే చెప్పడం అయితే మర్చిపోయాను. పుష్ప ట్రైలర్ లో అయితే పాదఫాజల్ గారు ఒక చెరువులో నుంచి టేప్ రికార్డ్ లో పాటలు వేసుకుని లెగిస్తారు కదా, ఆ సీన్ కూడా మనకి పార్ట్ 3 లోనైతే ఉండబోతుంది. ఇంకా సుకుమార్ గారు అయితే ఎలా తీస్తారో మనకైతే తెలియదు కదా. ఇంకా ఏం ప్లాన్ చేస్తారో పార్ట్ 3 లో ఇంకేం టెస్టులు పెట్టబోతున్నారో మనకైతే తెలియదు కదా భయ్య. కానీ పార్ట్ 3 తీస్తే చాలా బాగుంటుంది భయ్య. ఎందుకంటే పార్ట్ 3 లో స్టోరీ అయితే చాలా బాగుంటుంది. మనకి మంచి మంచి ట్విస్టులు కూడా ఉండబోతున్నాయి. ఇంకా సుకుమార్ అల్లుజన్ గారి ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళు ఎప్పుడు తీస్తారనేది మనకైతే తెలియదు కానీ తీయడం అయితే పక్కా భయ్య. కాకపోతే కొద్దిగా టైం అయితే పడుతుంది. తీస్తే చాలా బాగుంటుంది భయ్య, మంచి హిట్ అయితే అవుతుంది. ఇది భయ్య పార్ట్ 3 గురించి అయితే నేను ఎక్స్పెక్ట్ చేసి మీకు చెప్పడం అయితే జరిగింది. సేమ్ ఇలానే ఉంటది అని చెప్పలేం. ఎందుకంటే సుకుమార్ ఎలా తీస్తారో మనకైతే తెలియదు కదా. ఏదో నాకు అనిపించింది నేనైతే చెప్పడం అయితే జరిగింది భయ్య. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, కాకపోతే ఒక 10% అయినా ఇందులో అయితే ఉంటుంది భయ్య. సో ఇది భయ్య ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేయబోతున్నాను. వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.